కేంద్ర ప్రభుత్వ పథకాలు వాటి అమలుపై శనివారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గుంటూరు జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రాజెక్టులపై చర్చించారు. అమరావతి హైదరాబాద్ జాతీయ రహదారి నిర్మాణాన్ని ఈ ఏడాది జులై నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. 110 కోట్లతో రైల్వే బ్రిడ్జిల నిర్మాణం కూడా చేపడతామని అన్నారు. ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గళ్ల మాధవి, బూర్ల రామాంజనేయులు, జేఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు సమావేశంలో పాల్గొన్నారు. దిశ మీటింగ్ అనేది జనరల్గా ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జరుగుతున్నటువంటి స్కీమ్స్ అన్నిటినీ లోకల్ అధికారులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి రివ్యూ చేసేది ఎవ్రీ క్వార్టర్కి చేయాల్సినటువంటి మీటింగ్ ఇది. అయితే గుంటూరు పార్లమెంట్లో మేము జనరల్గానే ఎవ్రీ 1 to 2 వీక్స్కి రెగ్యులర్గా మీటింగ్స్ చేస్తూ ఉంటాం. ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ దట్ మీటింగు. ఇందులో వచ్చేటప్పటికి నేషనల్ హైవేస్ ఎక్కడి వరకు వచ్చినాయి, ఇందులో కొత్తగా ఔటర్ రింగ్ రోడ్ అనేది అది ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయినటువంటి పరిస్థితి. ఫైనల్ అలైన్మెంట్ వచ్చేటప్పటికి ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జనవరి 2025కి ఔటర్ రింగ్ రోడ్ ఫైనల్ అలైన్మెంటు అధికారులు ఫినిష్ చేస్తానని చెప్పారు. అదేవిధంగా పెదకాకాని ఎంట్రీ ఎగ్జిట్ రోడ్స్ ఫిబ్రవరి 2025 కల్లా అది ఫినిష్ చేస్తానని చెప్పారు. ఈ మెయిన్ బైపాస్ అమరావతిని హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేటువంటి బైపాస్ బ్రిడ్జి ఏదైతే ఉందో బ్రిడ్జి ఏప్రిల్ కల్లా అది కంప్లీట్ అవుతుంది. అది అయిపోతే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా ఆ బ్రిడ్జి మీద నుంచి అమరావతికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పోయినసారి చెప్పినట్టుగా మనం కొత్తగా అండర్ పాస్లు ఇవన్నీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆపారో వాటన్నిటిని మళ్ళీ మనం చేయటం వల్ల టోటల్గా కంప్లీట్ రోడ్ అంతా అవడానికి జూలై 2026, ఒరిజినల్గా అయితే ఏప్రిల్ 2024కి అవ్వాల్సింది జూలై 2026కి అయ్యేటువంటి పరిస్థితి. 1.5 ఇయర్ పెరగటం, అదేవిధంగా 400 కోట్ల రూపాయల ఆర్థిక భారం. ఇది ఇంకొకసారి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థ పరిపాలన జరిగినటువంటి విషయం. ఇవి కాకుండా రైల్వే బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇప్పుడు మేము శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఒకటి తీసుకొచ్చాం. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు మీద ఇంకొక ఓవర్ బ్రిడ్జ్ దాదాపు 110 కోట్ల రూపాయలతోటి. శంకర్ విలాస్ బ్రిడ్జ్ని ప్రోగ్రెస్ బాగానే ఉంది. రేపు ఏప్రిల్ 1st వీక్ దాన్ని శంకుస్థాపన చేయాలి. ఈలోపు టెండర్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. అది ప్రోగ్రెస్లో ఉంది, ఇబ్బంది లేదు. తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డుకి శాంక్షన్ అయింది. వచ్చే 8 వారాల్లో అంటే 2 నెలల్లో ఎస్టిమేట్స్ టెండర్ ప్రాసెస్కి పిలవాలని నిర్ణయించారు. అదేవిధంగా టెండర్ అయిపోయి గ్రౌండ్ బ్రేకింగ్కి ఇంకొక అడిషనల్ 2 months, అంటే వితిన్ 4 to 5 monthsలో ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ కూడా పట్టాలు ఎక్కాలనేది మా అభిమతం.